దురంధర్ సినిమా 1ని 2ని 2 పార్టులను కూడా బాగా ప్రశంసించినటువంటి ఆర్జీవి దురంధర్ 2లో ఉన్నటువంటి ఈ దావుద్ ఇబ్రహీం పాత్ర ఏదైతే ఉందో అది మాత్రం కల్పితంగానే ఉంది. అలాంటి పనులైతే చేయకపోవచ్చు దావుద్ ఇబ్రహీం అప్పట్లో చేసినాడు, కానీ గత 20 సంవత్సరాలుగా ఆయన బహుశా ఇలాంటి వాటన్నింటికి కూడా దూరంగా ఉన్నాడని చెప్తున్నాడు ఆర్జీవి. అయితే చాలా మంది అనుకున్న విధంగా ఆర్జీవీకి దావుద్ ఇబ్రహీంకి ఎంతో కొంత పరిచయం అయితే ఉంది. ఎందుకంటే అప్పట్లో బాలీవుడ్లో ఉన్నప్పుడు, రంగేలా అలాంటి సినిమా సమయంలో బాలీవుడ్లో ఉన్నప్పుడు ఆర్జీవీకి ఈ ముఠాకి మాఫియాకి చాలా సంబంధాలు ఉన్నాయి. లేకపోతే అసలు ఇతను అంత సాధించేవాడే కాదు అన్న విధంగా కూడా జరిగినటువంటి ప్రచారం ఉంది. దాన్ని ఏ రోజు రామ్ గోపాల్ వర్మ కాదనలేదు, వ్యతిరేకించను లేదు. అయితే ఆ దావుద్ ఇబ్రహీంకి భయపడతాడా అంటే భయపడే సందర్భాలు చాలా ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ ఒక డబ్బు పిచ్చి మనిషి, ఆ విషయం చాలా మందికి తెలియదు. ఒక సెక్యూర్గా ఉండేటటువంటి మనిషి. ఆయన చేతిలో రేపు మనకి ఏ విధంగా కూడా ఎవడు ఇచ్చినా ఇవ్వకపోయినా, సినిమా అవకాశాలు వచ్చినా రాకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఏ మాటలైనా ఆడతాడు అతను. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే, స్వేచ్ఛగా బ్రతకడానికి కావలసినంత డబ్బు ఉంటే ఏ మాటలైనా మాట్లాడగలిగేటటువంటి మనిషి రామ్ గోపాల్ వర్మ. ఆ విధంగా ధైర్యవంతుడే తప్ప డబ్బు పరంగా చాలా పిరికివాడు. ఈ విషయంలో దావుద్ని మాత్రం చాలా వరకు కాపాడుకుంటూ వస్తున్నాడు. మరి దురంధర్ 2లో ఆ విధంగా ఉండడు. దావుద్ ఎప్పుడో మానేశాడు, అంటే కార్యకలాపాలు, ఈ ఉగ్రవాద కార్యకలాపాలు మానేశాడు. అలాంటివి ఎక్కడా కూడా ఆయన యొక్క టీంకి ఇవ్వట్లేదు. అసలు ఆయన 20 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాలుగా వీటన్నింటికీ కూడా దూరంగా ఉన్నాడు అంటున్నాడు. అయితే ఈ సినిమాకి దర్శకుడైనటువంటి ఆదిత్యధర్ కూడా దాన్ని నిరూపించలేడు. అలాగని నా వాదన కూడా కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దీన్ని ఎవరూ కూడా నిరూపించలేనటువంటి పరిస్థితి. మళ్ళీ అది దావుద్కి తప్ప. ఇందులో కల్పితం కూడా ఉన్నది అని చెప్తున్నాను అంతే అని రామ్ గోపాల్ వర్మ అయితే చెప్తున్నాడు.